హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ డిజైన్తో వచ్చేసానండి. ఇది కూడా మగ్గం స్టైల్లో కనిపించే మిర్రర్ వర్క్ డిజైను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ 4 వరుసలు ఎక్కించుకోవాలి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా చివరి నుంచి ముడి వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇదైతే ఫ్రంట్ నెక్ ఇప్పుడు కుడుతున్నానండి. ఇక్కడ గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చేసి మీకు కావాల్సిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఈజీగా, అంటే నార్మల్ నీడిల్తో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయండి. హెవీ డిజైన్సే కాకుండా సింపుల్ డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. అంటే కొత్తగా నేర్చుకునే వారికి ఈజీ డిజైన్స్ అయితే వేయగలుగుతారు కదా, అటువంటి వారికి కూడా ఈజీ డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ గొలుసు కుట్టుతో మొత్తం ఈ రౌండ్ అంతా కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి, చివరి వరకు వచ్చేసాం కదా. ఈ నీడిల్ని కిందకి దింపేసుకుని ముడి వేసేసుకోవాలి బ్యాక్ సైడు. నెక్స్ట్ ఈ పింక్ కలర్ థ్రెడ్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది కూడా 4 వరుసలే, అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలాగా చివరి నుంచి ముడి వేసుకుని ఇప్పుడైతే ఇక్కడ డబల్ చైన్ స్టిచ్ కుడదాము. ఇప్పుడు ఆల్రెడీ చైన్ స్టిచ్ కుట్టాం కదా, ఆ పక్క నుంచే కుట్టుకోవాలి. నీడిల్ ఇలా పైకి తీసుకుని ఇంకొక సైడ్కి వచ్చే విధంగా నీడిల్ ఇలా పైకి తీసుకోవాలి. ఇలా ఒక చైన్ పడింది కదా, ఈ చైన్ మధ్యలో నుంచి ఇటు సైడ్కి నీడిల్ని ఇలా తీసుకుని రివర్స్లో తిప్పుకోవాలండి. అంటే రైట్ సైడ్ నుంచి తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ మిడిల్లో నుంచి తీసుకోవాలి. ముందు వేసిన చైన్ మిడిల్లో నుంచి రివర్స్ తిప్పుకోవాలి. తిప్పుకున్నట్లయితే ఇలా పడుతుంది మెలికలాగా. చైన్ మిడిల్లో నుంచి నీడిల్ పైకి తీసుకున్న తర్వాత ఇదిగోండి, రైట్ సైడ్ నుంచి ఇలా నీడిల్ తిప్పి పైకి లాగేసుకోవాలి. ఇలా అన్నమాట, ప్రతి మెలిక ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి, ఇలాగ చివరి వరకు కుట్టేసుకుని వెనక్కి తిప్పుకుని ముడి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం లైన్ అంతా కుట్టేశాను. ఒకే లైన్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ ముందుగా వేసుకున్న గోల్డెన్ థ్రెడ్ని దీన్ని కూడా 4 వరుసలు ఎక్కించుకోవాలి. ఈ పక్క నుంచి మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ మిడిల్లో డబల్ చైన్ స్టిచ్ ఉంటుంది, అటు ఇటు గొలుసు కుట్టు ఉంటుంది. లైన్ కుట్టేసిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మిర్రర్స్ తీసుకోవాలి. ఈ మిర్రర్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి. అంటే మిర్రర్ సైజు ఎంత ఉందో దాని ప్రకారం డ్రా చేసుకోవాలి. ఎంతెంత గ్యాప్లో రావాలో చూసుకుని అంత గ్యాప్ వదిలేసుకొని దాని ప్రకారం మనం ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నాను. ఇదిగోండి, వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ మిర్రర్స్ కుట్టుకోవడానికి నేను యాంకర్ థ్రెడ్ తీసుకున్నానండి. మిర్రర్స్కి సిల్క్ థ్రెడ్ అయితే జారిపోతుంది, తొందరగా ఊడిపోతుంది అనమాట, మిర్రర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ యాంకర్ థ్రెడ్కి 6 వరుసలు ఉంటుంది కదండి, 6 వరుసల్లో నేను 2 వరుసలు విడగొట్టుకుని 2 వరుసలు నీడిల్లోకి ఎక్కించుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే యాంకర్ థ్రెడ్ మీరు సిల్క్ థ్రెడ్ వేసుకోండి. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మిర్రర్ వర్క్ ఎంత కష్టపడి చేసి మళ్ళీ ఊడిపోయింది అంటే బాధగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను యాంకర్ థ్రెడ్డే తీసుకున్నాను. మీరు సిల్క్ థ్రెడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ లైన్స్ తీసుకోండి. అంటే 4 లైన్స్ 6 లైన్స్ అలా తీసుకోండి, 2 లైన్స్ తీసుకోకండి. ఇది యాంకర్ థ్రెడ్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది, కాబట్టి నేను 2 లైన్సే తీసుకున్నాను. మిర్రర్ చుట్టూ అవుట్లైన్ కుట్టుకుంటూ రావాలి గొలుసు కుట్టుతో. అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ గొలుసులో నుంచి తీసుకోవాలి. అంటే లోపల ఉన్న లైన్లో నుంచి తీసుకుంటూ రావాలి. ప్రతి చైన్లో నుంచి ఇలాగా నీడిల్ని తీసుకోవాలి. ఇది తీసేటప్పుడు అసలు గట్టిగా లాగకూడదు. ఒకవేళ లాగేసినట్లయితే దగ్గరకు వచ్చేసి మిర్రర్ పట్టదు, అంటే మిర్రర్ ఎక్కించడం కష్టం అవుతుంది. కాబట్టి లూజ్గానే ఉంచుకోవాలి. ఇదిగోండి, మిర్రర్ తీసుకుని ఇప్పుడు లోపల పెట్టేసుకుందాం. ఈ మిర్రర్కి రౌండ్గా కరెక్ట్గా వచ్చింది చూసారా.
ఇది కొంచెం ఈ థ్రెడ్ని పైకి వచ్చే విధంగా నీడిల్తో పైకి ఇలా పెట్టుకోవాలి. ఈ ఫ్రేమ్ని మిర్రర్ పైకి తెచ్చుకుని ఇలాగా ఆ థ్రెడ్ పట్టుకుని లాగినట్లయితే ఫ్రేమ్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది ఇంకా బాగా ఫిక్స్ అయిపోవడానికి ప్రతి చైన్లో నుంచి ఇలా నీడిల్ని ఒకసారి తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మిర్రర్ ఇంకా లోపల ఫిక్స్ అయిపోతుంది, అసలు బయటికి అనేది రాకుండా ఉంటుంది. ఇలానే ఇంకొకటి కుట్టాను చూడండి. ఇలా మొత్తం నెక్ అంతా కుట్టేసుకోవాలి. ఇదిగోండి, కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మిర్రర్ ఫ్రేమ్ కూడా చాలా సన్నగా వచ్చింది, 2 లైన్స్ కాబట్టి. మిర్రర్కి మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి డాట్స్ కింద. ఈ గ్లూ పెట్టిన చోట జర్కన్ రింగ్స్ పెట్టుకోవాలి, అంటే జ్యువెలరీ రింగ్స్ అంటారు వీటిని ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రింగ్స్లో కుట్టుకోవడానికి నేను బీడ్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ బీడ్స్. ఈ బీడ్స్ని జర్కన్ రింగ్స్లో కుట్టుకోవాలి. మీకు వద్దు అనుకుంటే జ్యువెలరీ స్టోన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, జర్కన్ రింగ్లో నుంచి పైకి తీసుకుని ఒక బీడ్ ఎక్కించుకుని ఇలాగ మళ్ళీ అక్కడి నుంచే కిందకి దింపేసుకోవాలి. ఈ బీడ్ మాత్రమే పైకి కనిపిస్తుంది. ఈ రింగ్స్ నేను ఆరకుండానే కుట్టేస్తున్నాను, మీరు ఆరిన తర్వాత కుట్టుకోండి, అప్పుడు పైకి లేకుండా ఉంటాయి. ఈ రింగ్స్లో ఇలా బీడ్స్ కుట్టుకోవడం వల్ల ఇంకా సపరేట్గా రింగ్స్ ఏమీ కుట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే అలా లాక్ అయిపోయి అలా ఉండిపోతాయి, బయటికి ఏమీ రాదు. ఈ బీడ్ అలా ఆపుద్ది అనమాట ఆ రింగ్ని. అదే నార్మల్గా మనం స్టోన్స్ స్టిక్ చేయడం అయితే ముందుగా రింగ్స్ కుట్టుకుని తర్వాత స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మిర్రర్ మధ్యలో చిన్న లైన్ కింద ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఈ లైన్స్ కుట్టుకోవడానికి ముందుగా వేసుకున్న పింక్ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది 4 వరుసలు ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక చైన్ లాగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి నీడిల్ కిందకి దింపేసుకోవాలి. తర్వాత నీడిల్ కొంచెం దూరంలో ఇలాగా నీడిల్ పైకి తీసుకొని ముందుగా మనం దింపుకున్నాం కదా చైన్ స్టిచ్ చివర, ఈ చివరి నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు అటువైపు ఎలాగైతే దించామో అలానే ఇటువైపు కూడా నీడిల్ కింద దింపేసుకోవాలి. చూడండి, ఇది ఒక బడ్లా వచ్చింది కదా, దీన్ని టులిప్ స్టిచ్ అంటారండి. ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలానే మొత్తం పక్కన ఉన్న లైన్స్ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగోండి, కుట్టేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఈక్వల్గా అన్నీ వచ్చేలాగా కుట్టుకోండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలాగ డాట్స్ కింద పెడుతున్నాను మిర్రర్ పైన. ఈ కుందన్స్ని స్టిక్ చేసేద్దాము ఈ ప్లేస్లో. తర్వాత ఈ మిర్రర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో కూడా డాట్స్ కింద పెట్టుకోవాలి ఇలాగా. ముందుగా స్టిక్ చేసుకున్నాం కదా ఈ కుందన్స్, అంటే గ్రీన్ కలర్వి, ఆ గ్రీన్ కలర్ కుందన్స్ ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. బ్యాక్ నెక్, హ్యాండ్స్ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వర్క్, ఎంత ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాక్ నెక్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియోలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.